కూడా తగలయ్యా. నీ ఆలుగడ్డ మొహానికి ఇంకా కూడా ఒకటి. సర్లే నేను చూపిస్తా, చూసి నేర్చుకో. హాయ్ సార్, దిస్ ఇస్ చైతన్య ఫ్రమ్ ఫారెన్. షీ ఇస్ మై డాటర్ అని ఇంత స్టైల్ గా మాట్లాడాలా? అవునా? అయినచో మీ తండ్రి గారు ఫారెన్ లో ఉండుదురా? గా పాగలగాడేడు సచ్చిండో నాకెవరు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకే చెప్పిన. చెప్పింది చెయ్యి, చక్కంగా యాది పెట్టుకొని మాట్లాడు. నాకు నీవలే ఆంగ్ల భాష రాదే, ఏమి సాయవలే? ఆహా, పోయి వచ్చి సమంత తాగు, అదే వస్తది. బహు చక్కని యోచన, ఇప్పుడే పోయి వచ్చేదను. అయ్యో, ఈ బండోడు అనవసరంగా మందు గుర్తు చేసిన. ఇప్పుడు ఈ నేడెత్తుకాలే. ఒరే బండోడా, ఏడ సచ్చినవురా? రేయ్, స్కూల్ కి టైం అవుతుందిరా, రారే బై. బండోడా, రే బండోడా, ఏడ సచ్చినవురా? టెన్షన్ పడక తల్లి, వస్తుందిలే. నాన్నగారండి, బ్యాగ్ క్లాస్ రూమ్ లో పెట్టి దాహం ఇస్తుంది, నీళ్ళు తాగేసి వస్తానండి. ఈ లోపు శ్వేత వస్తే మాట్లాడుతూ ఉండండి, మళ్ళీ వెళ్ళిపోతుంది అది. అలాగే తల్లి, నువ్వు వెళ్ళిరా. ఆరేళ్ల పిల్లకి 60 ఏళ్ల మాటలు, అంతా దాని తల్లి పోలికలే. ఇక్కడ ప్రశాంతి అంటే ఎవరు? మీరా? సార్ పిలుస్తున్నారు, రండి. ఓహో, బండోడా ఈడున్నవా? చల్ బట్టే బస్కా, గీడేం చేస్తున్నావురా? తిడుతుంటే అటు ఇటు చేస్తావేంద్రా బండోడా బండోడా బండోడా? బండోడా? ఏయ్, ఎవరు నువ్వు? దేవుడా, లోపల యాక్టింగ్ చేయమంటే గీడ చేస్తున్నావేం బ్రో? ఎకసకాల చేసిన ఎకసకాలు చాలు, సంపుడు సంపుతా బిడ్డ. ఓయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేనెవరో తెలుసా? ఓయబ్బో, యాస భాష మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేననుకున్నావురా? నోరు మూసుకొని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,